యూనివర్సిటీలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఏయూలో జరిగిన పలు సంఘటనలపై ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణతో కలిసి ఆయన ఏయూను సందర్శించారు. అప్పటికే గేట్లకు తాళాలు వేసి ఉండడంతో విద్యార్థి సంఘాలు వాటిని తెరిపించాయి. అనంతరం రిజిస్టర్ కార్యాలయ సమీపంలో కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ స్టీఫెన్ తమ పదవికి రాజీనామా చేసేసిన వారిని వదిలేది లేదని జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ ఆరోపించారు. అనంతరం ఏయూ లోపలి వాతావరణాన్ని కూడా కూటమి నేతలు పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వీసీ ప్రసాద్ రెడ్డి, బాధితులు, ఏయూ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు విముక్తి జరిగింది. ఈ ప్రోగ్రాము మేమందరం కలిసి ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం. కాకపోతే అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఉన్న దానివల్ల పెట్టుకోలేకపోయాము. ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తును కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతని ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా, బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దల గంటా శ్రీనివాసరావు గారిని ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె. ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్, ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే, వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలర్ నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్టర్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉండదో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది, మనం ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, రకరకాల అకేషన్లో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ, చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు. అంటే అంత మరీ పరితెగించి దీన్ని చేశారు. అంతేకాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త, అందరూ కూడా ఆదర్శంగా ఉండేది. మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ, సిఎంఓ, లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో, లేకపోతే ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ,
స్పెషల్ సెక్యూరిటీ, ఎస్కార్ట్, వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు. అంతేకాదు దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్ లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్ట్రిక్ట్స్ కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసి ఉంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్ లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని అంటే ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు, కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం